పాలన చేతగాక కేసుల కుట్ర పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా, అవినీతి మకిలి అంటించే ప్రయత్నం చేసినా కూడా చట్టాలపైన నమ్మకం ఉంది. భారత న్యాయ వ్యవస్థపైన విశ్వాసం ఉంది. కాబట్టి విచారణకు హాజరవుతారని చెప్పి మరి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అయితే ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉండాలని, నిఖార్సైనటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా అందరూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు కూడా సూచించారు. ఒక్కో ఊర్లో ఒక్కొక్క కేసీఆర్ తయారై ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల ముందు ఎండగడుతూనే ఉండాలి. 60 లక్షల కుటుంబం ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు అంటూ కేటీఆర్ నిన్న సూచించారు. మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి. ఉదయ్, పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఏమంటున్నారు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనటువంటి నేపథ్యంలో? గుడ్ మార్నింగ్ రాజేష్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నికాసైన కార్యకర్తగా నేను రాష్ట్రానికి కూడా పనిచేశాను. మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్రమ కేసులు కూడా పెడుతూ భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ గారు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ గారు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనతో పాటు మాజీ చైర్మన్లు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి అన్న చెప్పండి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు గతంలో మనం ప్రపంచ చరిత్రను ఒకసారి అధ్యయనం చేస్తే యూరోప్లో కలిగుల అని ఒక రాజు ఉండేటోడు. ఆయన కలిగులకు ఉండే ప్రత్యేక గుణం ఏంటంటే ఆయన మనుషులను చంపి ఆనందపడేటోడు, వేటాడి జంతువులను చంపి ఆనందపడేటోడు, ప్రజల్ని పీడించడంలో ఆయనకు ఆనందం ఉండేది. ఇట్లా పీడించడంలో ఆనందం ఉండే కలిగుల లాంటి రాజు ఇవాళ రేవంత్ రెడ్డికి ఆదర్శమైపోయినాడు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిండు. ప్రజా సమస్యల మీద హామీల అమలు కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద, బీఆర్ఎస్ శ్రేణుల మీద ఇవాళ విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఆనందాన్ని పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇవాళ ఈ ఎంక్వైరీని తీసుకొచ్చి పెట్టినాడు. ఈ ఏసీబీ ఎంక్వైరీ ఇవాళ ప్రభుత్వం చేపిస్తున్న ఏసీబీ ఎంక్వైరీ ఇది ఎంక్వైరీ కాదు, కిరికిరి. ఇది లా ఎక్స్ట్రాస్ అనేది. దీన్ని ఇది ప్రభుత్వమే రాజ్యాంగాన్ని చట్టాలని బుల్డోజ్ చేస్తున్న ఎంక్వైరీ ఇది. మనం గతంలో కూడా చాలా జరిగినాయి ఉదయ్ గారు, మీరు చూసినాం. గతంలో మనము వోక్స్ వ్యాగన్ కుంభకోణం 2005లో జరిగింది. బొత్స సత్యనారాయణ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2005లో వోక్స్ వ్యాగన్ స్కామ్ జరిగింది. 12 కోట్ల అక్షరాల వశిష్ఠ వాహన్ అనే కంపెనీకి, వోక్స్ వ్యాగన్ జర్మనీకి సంబంధించిన వోక్స్ వ్యాగన్కు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి మీడియేట్ చేసిన వశిష్ఠ వాహన్ అనే కంపెనీ ఖాతాలోకి 12 కోట్ల రూపాయలను 2005లో ఆనాటి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసేసింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇప్పటికే ఆ రైతుల గురించి ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టారు. ముఖ్యంగా లగచెర్ల బాధితులకు అండగా ఉంటూ కూడా వారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విడుదల అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా నిలబడుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇక్కడ అక్రమ కేసులు పెడుతూ విచారణ పేరుతో కూడా ఇలా చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? మీరు నేను అనుకోవడం కాదు, ప్రజలంతా అదే అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవులంతా అదే అనుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ క్లీన్ చిట్ ఇచ్చింది కదా నాటి మంత్రికి, ఆయన ప్రమేయం ఏం లేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఒక మంత్రి పాలసీ డెసిషన్లు తీసుకుంటాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఏమైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వ యంత్రాంగం వహిస్తుంది. వాళ్ళు కూడా ఆనాడు ఉన్న హరిబరిలోనో లేకపోతే ఇవన్నీ పరిగణలోకి తీసుకునే క్రమంలోనూ అప్పటికే ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు జరగడం, ఈ మొత్తం పరిణామంలో కొంత ఏమైనా ఎమరపాటుగా వ్యవహరించి ఉండొచ్చు. వాళ్ళు కూడా కక్ష కావాలని కుట్రబూరితోని దాంట్లో అవినీతి చేయాలని చెప్పి ఏమో దండుకోవాలని చెప్పి జరిగిన పొరపాట్లుగా మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇవాళ మనం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు, బుద్ధిజీవులు అర్థం చేసుకున్నారు, రాష్ట్రంలో ఉన్న అందరికీ అర్థమైపోయింది ఇది రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్న కిరికిరి. ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేయడం కోసం రైతుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, దళితుల సమస్యల మీద, యువకుల సమస్యల మీద పోరాటం చేస్తున్న కేటీఆర్ను నిర్బంధించాలి, కేటీఆర్ను అడ్డుకోవాలి. కేటీఆర్ను ఇవాళ చెరసాల్లోకి పంపితే కొంత రిలాక్స్ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి భ్రమపడి చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. దీన్ని ప్రజలే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మొహం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్ర పూర్తిగా అర్థమైపోయింది. అంటే ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, కేవలం కక్షపూరితంగానే ఈ కేసుల పేరుతో కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్కు ఒక్కొక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అసలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం నడుస్తుంది?
ఇప్పుడు ప్రజలందరి గుండెలు మండుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలే కాదు, ప్రజలందరి గుండెలు మండుతున్నాయి ఇవాళ. నువ్వు రైతు భరోసా విషయంలో ఎన్ని గప్పాలు కొట్టి ఏం చేసిండో ప్రజలకు అర్థమైపోయింది కదా. 12,000 కుదించండి దాన్ని 15,000 నుంచి. ఆ 12,000 కూడా ఎప్పుడు పడతాయో, ఎంతమందికి పడతాయో, ఏ రోజు పడుతుందో కనీసం క్లారిటీ లేదు రైతులకు. అట్లనే మిగతా అన్ని విషయాల్లో కూడా ఇవాళ అందరి చెవుల పూలు పెట్టిండు. నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులకు పూలు పెట్టిండు. రైతుల విషయంలో ఒకవైపు ఏమో రైతు భరోసా ఇవ్వడానికి నీకు చేతులు డబ్బులు వస్తలేవు, కానీ ఫార్మా క్లస్టర్ల పేట రైతుల భూములు లాక్కోవడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నావు కదా. నువ్వు ఫార్మర్స్ ఆదుకోనికి నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు. 4th సిటీ పేరిట స్కాములు చేస్తూ ఉన్నావు కదా. మొత్తంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే స్కామ్లో ప్రభుత్వం అయిపోయింది. అన్నదమ్ములు కలిసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కుటుంబం. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి దాని నుంచి ఇవాళ బయటపడడం కోసం, ప్రజలను ఏమర్చడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ను టార్గెట్గా చేసుకున్నాడు. కానీ ఈ పప్పులే ముడకవు, ప్రజలే రేవంత్ రెడ్డి సర్కార్కు గుణపాఠం నేర్పుతారు. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరు కూడా తమ పేరు నిలబెట్టుకునేలా కూడా ఈ రాష్ట్రాన్ని కూడా తయారు చేశారు. అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర పేరును, అంటే ఆయన పేరును గుర్తుండిపోయేలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కానీ ఈయన కూడా ఒక పేరు నిలబెట్టుకునేలా ఈ 4th సిటీని కూడా డెవలప్ చేసిన విధంగా కూడా ఈ డైవర్షన్ చేస్తున్న నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు 4th సిటీలో ఏం జరుగుతుంది? ఫోర్త్ సిటీకి వెళ్ళే ముందు ఈ 2013లో 14లో మన రాష్ట్రం ఏర్పడిన నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ మన రాష్ట్రానికి 56,000 కోట్లు ఉండే. కేటీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా ఇండస్ట్రీస్, ఐటీ, అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఆలోచన మన రాష్ట్రాభివృద్ధి కోసము, ఉద్యోగ అవకాశాల కల్పన కోసము, ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి, అదేవిధంగా హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఆయన ఆలోచన కానీ పని కానీ ఎప్పటికప్పుడు ఆయన పనిచేసినటువంటి దాఖలాలు చూసినాం. ఏ విధంగా అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ని 56,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకి తీసుకొచ్చిర్రు, 5 ఇంతలు పెంచిర్రు. అదేవిధంగా అప్పట్లో 2.5 లక్షలుగా ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ని 10 లక్షల సంఖ్యకి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిదే. ఈరోజు ఐటీ సెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. కేటీఆర్ గారి హయాంలో అంతర్జాతీయ టెక్నోజెయింట్ కంపెనీలు మెడిట్రాన్ కావచ్చు, సాఫ్ట్ సోల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, లేకపోతే యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి అమెరికా వెలుపల వాళ్ళ 2వ అతిపెద్ద క్యాంపస్ని మన హైదరాబాద్ నగరంలో ఎంచుకోవడానికి కారణం కూడా కేటీఆర్ గారు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఐటీ అంటే ఎవరికి ఎంతగా తెలియదే కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో పెద్ద కంపెనీలు కూడా హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్నే ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన నాయకుడు అనుకోవచ్చు. దాంతోపాటు ఎన్నో పెద్ద ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీల సీఈఓ దగ్గరనే ఇటు కేటీఆర్ గారి పేరు అనగానే ఒక ఐటీ బ్రాండ్ అనే నేమ్ కూడా ఉంది. ఇప్పటికే గతంలో పోలిస్తే ఇప్పుడు ఐటీ బ్రాండ్ కూడా కొద్దిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒక ఐటీ టెక్నికల్ చైర్మన్గా పనిచేశారు. గతంలోకి ఇప్పటికీ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఏంది తేడా? ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే గా కనిపిస్తూ ఉన్నది. ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇట్లాంటి కుట్రపూరితమైన కుట్రలకి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. ఇట్లా టెక్నోజెయింట్ కంపెనీలన్నీ కేటీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ నగరానికి తరలి వచ్చినాయో, ఇప్పుడున్నటువంటి ఈ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అదేవిధంగా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు, విజ్డమ్ ఆఫ్ ఎకానమీ లేదు, సంపద ఎట్లా సృష్టించాలో తెలియదు, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి క్లియర్గా ప్రజలందరూ కూడా ఆ డిఫరెన్స్ని గమనిస్తూ ఉన్నారు. ఆ డైవర్జన్ టాక్టిక్స్లో భాగంగా ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువని ఇక్కడ పెంచిర్రో, 5 రెట్లు పెంచిర్రో, ఏ విధంగా అయితే ఇక్కడ ప్రపంచ టెక్నోజెయింట్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ నగరానికి తరలి వచ్చేటట్టు చేసిర్రో, మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిర్రో, టీ హబ్ లాంటి ఒక టెక్నాలజీ ఇన్క్యుబేటర్ని, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్క్యుబేటర్ని మన హైదరాబాద్ నగరంలో 3.5 లక్షల స్క్వేర్ ఫీట్లతోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్క్యుబేటర్ని ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో స్థాపించిర్రు. ఇండియాలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ టీ వర్క్స్ని మన హైదరాబాద్ నగరంలో స్థాపించిర్రు. ఏ విధంగా అయితే టీ ఇమేజ్ టవర్ని అక్కడ నిర్మించాలని ఇప్పటికి 5 అంతస్తులు కంప్లీట్ అయింది. 29 అంతస్తుల బిల్డింగ్ని అక్కడ నిర్మించి ఈ 3 టీ హబ్, టీ వర్క్స్, టీ ఇమేజ్ టవర్ని 3 కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ని హైదరాబాద్ నగరంలో స్థాపించాలని కేటీఆర్ గారు చూసిర్రో, అదేవిధంగా ఒక ఫార్ములా ఈ రేస్ లాంటి ఒక అంతర్జాతీయ ఈవెంట్ని మన హైదరాబాద్ నగరంలో వాళ్ళు నిర్వహించాలని చెప్పి ఏ విధంగా అయితే గతంలో లండన్లో, మాస్కోలో, జకార్తాలో, సియోల్లో, షాంఘైలో, బీజింగ్లో అక్కడ నిర్వహించినటువంటి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ని మన హైదరాబాద్ నగరంలో నిర్మించాలన్నటువంటి ఆకాంక్షతోని కేటీఆర్ గారు కృషి చేసి ఆ ఎఫర్ట్ని పెట్టి అందరినీ సంప్రదించి
ఆయన కష్టపడి హైదరాబాద్ నగరానికి ఆ ఈవెంట్ని తీసుకొచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు వాళ్ళొక నెట్ జీరో 4th సిటీనో ఫ్యూచర్ సిటీనో ఏదో నిర్మించాలనుకుంటారు. ఆ సిటీని ఒక నెట్ జీరో సిటీ అని పెడదామని వాళ్ళు అనుకుంటారు. నెట్ జీరో సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీగా పెట్టాలని అనుకుంటున్నారు. నెట్ జీరో సిటీ అంటే వీళ్ళకి డెఫినేషన్ కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెట్ జీరో సిటీ కావాలంటే అక్కడ అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఉండాలి, డీజిల్ పెట్రోల్ కార్ల వినియోగం తగ్గాలి, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగాలి. అది పెరగాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి ఫార్ములా ఈ రేస్ లాంటి ఈవెంట్లు మన హైదరాబాద్ నగరంలో వస్తే ఖచ్చితంగా అట్లాంటి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అనేది పెరుగుతుంది. అట్లాంటి ఈ మెకానిజం కూడా అర్థం చేసుకోవాలని ఒక సన్నాసి అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తూ ఉన్నది. ఈరోజు కేటీఆర్ గారు ప్రతి ఒక్క వేదిక మీద గత సంవత్సర కాలంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడో, ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాడో, ప్రభుత్వం మీద వాళ్ళ 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలను కావచ్చు అమలు చేయాలని ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వేదిక మీద ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడో, ఈరోజు కేటీఆర్ గారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లాంటి కక్షపూరితమైన చర్యకి పాల్పడుతూ ఉందని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిన్న పిల్లగాని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు. ఇది కేవలం కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి గొంతు నొక్కితే పని అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ గారు గత సంవత్సర కాలంగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరుని చూసి తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మరొక కేటీఆర్ గారిలాగా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారి గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే వేలాది మంది కేటీఆర్లు ఖచ్చితంగా పుట్టుకొస్తారు. ఈ ప్రభుత్వానికి మరిన్ని నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సందర్భంగా మరొకసారి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం. అన్న ఫైనల్గా చెప్పండి, అంటే సీఎం సొంత జిల్లా అయినటువంటి వికారాబాద్ కావచ్చు, పాలమూరు కావచ్చు, వికారాబాద్ జిల్లాలో దామరగిద్ద అడవులను కూడా నాశనం చేసే విధంగా ఇప్పటికే ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తారు. మరోపక్క రైతు భరోసాను కూడా గతంలో ఎన్నికల సమయంలో 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే సొంత జిల్లాలలోనే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సొంత జిల్లాలో ఏం కనిపిస్తుంది పరిస్థితి? సీఎం సొంత జిల్లాలో అలజడి రేపిండు, సొంత ఊర్లో అలజడి రేపిండు, మొత్తం పాలమూరు జిల్లానే ఇవాళ నాశనం చేసే పని చేస్తా ఉన్నాడు. మనం చూసినాం లగచర్ల రైతుల గుండె కోతను చూసినాం. వాళ్ళు ఏమడిగినారు? ఇవాళ మా విలువైన భూములు దీని మీద ఆధారపడి మేము బతుకుతా ఉన్నాము, ఏ ప్రజా ప్రయోజనం కాకుండా ప్రైవేట్ ఫార్మా కంపెనీ కోసం మా భూములు లాక్కోవద్దు, తీసుకోవద్దని చెప్తే అర్ధరాత్రి పూట ఆ ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేసి మొత్తం గ్రామాల మీద ఇనుప బూట్ల చప్పుడు వినిపించే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పాలు చేసాడు. మనం చూసినాం కదా, కొడంగల్ మొత్తం ఇవాళ అల్లకల్లోలం అయిపోయింది. అట్లనే సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ ప్రాణాన్ని బలి తీసుకుంది రేవంత్ రెడ్డి కుటుంబం. దీంతో పాటు ఈయన నిర్లక్ష్యం వల్ల 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ఎత్తులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి పాలమూరు కరువు తీర్చాలని చెప్పి, వలసలకు, ఆకలికి, దరిద్రానికి నిలయమైన పాలమూరును గట్టెక్కించాలని చెప్పి 90% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవాళ గందరగోళంగా నెట్టివేయబడింది కదా. ఈయన సరిగ్గా కృష్ణా జిల్లాల వాటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సరైన డిపిఆర్ ఇవ్వకుండా, దానికి సంబంధించిన సరైన ఎక్సైజ్ చేయకుండా, ఆ పనులు ముందేసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డికే ప్రమాదం వచ్చి పడింది కదా. మన సెంట్రల్ ఏజెన్సీస్ అభ్యంతరం తెలిపినాయి కదా. ఆయన ఉద్దేశం వల్ల జిల్లాను బాగు చేయాలని లేదు, ఊరిని బాగు చేయాలని లేదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని లేదు, అందిన కాడికి దండుకొని అవతల పడాలనేదే సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సొంత జిల్లా రైతుల్ని రాచి రంపాన పెడతా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్న రైతుల్ని రాచి రంపాన పెడతా ఉన్నాడు, మొత్తం ఈ యువతను రాచి రంపాన పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని రాచి రంపాన పెడుతున్న రాక్షస ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటికే లగచర్ల విషయంలో కూడా ప్రతిసారి అంటే ముందు నుంచి కూడా వాళ్ళు విడుదలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి పార్టీ పక్షాన్నే వారికి అంటే జైలు సంబంధించిన పైసలు పెట్టేసి కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సొంతం కట్టర్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? లగచర్ల విషయానికి వస్తే తన అల్లుడి కోసం, అక్కడ ఫార్మా కంపెనీకి సంబంధించిన అల్లుడి కోసం ఇండస్ట్రీస్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆ గ్రామాన్ని బూడిద గడ్డగా శ్మశానంగా చేయాలని ఒక సంకల్పంతో అక్కడ లంబాడాలకు కానీ, బీసీలకు కానీ, నిరుపేదలైన రైతులను కానీ అక్రమంగా భూములు లాక్కొని వాళ్ళ కుటుంబ వ్యాపారం చేసుకోవడానికి అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా చేసుకోవాలని ఒక సంకల్పంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయానికి వస్తే లగచెర్ల అన్నది రాష్ట్రమంతా అందరికీ తెలుసు. ఆడ స్థానికంగా మాజీ శాసనసభ్యులు సోదరుడు నరేందర్ రెడ్డి కూడా జైల్లో పెట్టి వారి కక్ష సాధింపు చర్యను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వెరసి ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ దగ్గరికి తన వాదనలు వినిపించడానికి అడ్వకేట్ రామచందర్ గారితో వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఈ కార్ రేస్ అంటే చాలామంది కూడా ఎన్నోసార్లు కూడా తన ఎక్స్ప్లెనేషను
కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే హెచ్ఎండిఏ ద్వారా తను బదలాయించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు హెచ్ఎండిఏకు స్వయం ప్రతిపత్తి ఉంది. దానికి క్యాబినెట్ అవసరం లేదు, దానికి ఫైనాన్స్ సెక్రటరీ అవసరం లేదు, దానికి గవర్నర్ ఒక అనుమతి కూడా అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి. దాని ద్వారా రెండవసారి వారికి ఏదైతే పేమెంట్ ఉందో మన యొక్క రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినకూడదని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అక్కడ కరప్షన్ కానీ అటువంటివి కూడా ఎక్కడ జరగలేదు. ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందామన్నా. అని ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కూడా తరలి వస్తున్నారు. ఈరోజు ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ గారు హాజరయ్యారు. కక్షపూరితంగానే కేసులు పెడుతున్నారు అనుకోవచ్చా మనం? ఇది తప్పకుండా కక్షపూరితమైన కేసే. ఎందుకంటే అతను డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి తను అందరినీ దొంగ చేయాలన్న ఒక కుట్రలో భాగంగా ఈరోజు ఈ రకమైన చేస్తుండు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రపంచ పటంలో తెలంగాణ అభివృద్ధిని కానీ హైదరాబాద్ పటాన్ని కానీ చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజుకు పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ పెరగొద్దు, ఎలక్ట్రికల్ వాహనాలను పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాయితీలు ఇస్తూ ఈ ఎలక్ట్రికల్ వాహనాలను పెంచాలనేది ముందు పోతుంది. అందులో భాగంగానే వాటిలో అవేర్నెస్ రావడం కోసము ఈ కార్ రేస్ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు శాఖ కింద ఉన్న హెచ్ఎండిఏ ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖ నుండి డబ్బులు ఇక్కడ ఈ హెచ్ఎండిఏ నుండి పోయినాయి, ఆ కంపెనీకి చేరినాయి. ఈడ అవినీతి ఏడా ఉంది? ఒకసారి విజయవంతంగా నిర్వహించడం వల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 70 కోట్ల పైగా ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చింది. అదేవిధంగా వివిధ పెట్టుబడి రూపంలో దాదాపు 700 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ తెలంగాణ అభివృద్ధిని ముందు తీసుకుపోతూ వారి హైదరాబాద్ ఖ్యాతిని పెంచుకుంటూ పోతున్న కేటీఆర్ గారి పైన నువ్వేదో అవినీతి చేశావు, అది చేశావు అని చెప్పి ఒక రివెంజ్ పాలిటిక్స్ను ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుడు. ఏంటంటే ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా రైతు బంధురు, రైతు భరోసాను, గురుకుల విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని కానీ ఉద్యోగాల భర్తీని కానీ అట్లాంటివి చేయకుండా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నాను. ఏమైంది? ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ను చేయడం కోసము ఈరోజు కేటీఆర్ పై ఒకరోజు ఐటీ శాఖ అంటారు, లేకపోతే ఈ రేస్ అంటారు, జన్వాడ ఫామ్ హౌస్ అంటాడు, లేకపోతే వాళ్ళ బామర్ది ఫామ్ హౌస్లో లిక్కర్ దందా అంటారు. ఇవన్నీ రోజుకు ఏదో ఒకటి అల్లుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వారిని ఇబ్బంది పెట్టాలనుకుంటూ, కానీ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తారు. ఈ ఏపీ విచారంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని న్యాయస్థానాలు నమ్ముతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన చెప్పండి, అంటే ముఖ్యంగా 6 గ్యారెంటీలతో పాటు అమలు కాని హామీలు ఇచ్చి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలను కూడా మొత్తానికే డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేవలం ఫ్రీ బస్ పేరు తప్ప ఇంకా మిగతా ఏవి కూడా అమలు అవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా తిట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కోరుకున్న మార్పు ఇదేనా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? ఈ 6 గ్యారెంటీల అమలుపై చర్చ ఏ విధంగా నడుస్తుంది? ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కేటీఆర్ గారిపై ఏసీబీ, జనంపై జేసీబీ, ప్రతి ఒక్కటి ఎవరైనా నిర్మాణాత్మకంగా పనులు చేస్తారు తప్ప కూల్చివేతలే దిశగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు చూస్తూ ఉన్నావు, నువ్వేమని దొంగలంగా మాటలు చెప్పినావు. దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా ఉన్నావు, వృద్ధులకు 2,000 కాదు 4,000 ఇస్తా ఉన్నావు, ఇలా తులం బంగారం ఇస్తా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు, మహాలక్ష్మి పథకం వంటివి రకరకాల దొంగ మాటలు చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ఉద్యోగాల మీద నువ్వు నిలబడి ఆధారపడి ఈరోజు మీరు ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నావు. ఈరోజు లగ్గచర్యల ఘటన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు కేవలం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలా, ఈరోజు ప్రశ్నించే గొంతుకును అరెస్ట్ చేయాలా. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ వైపు తరలి వస్తూ ఉన్నారు. ఇటు చూస్తే మూసీ పేరుతో హైడ్రా పేరుతో బాధితులు ఎవరన్నారు అన్న మాకు న్యాయం చేయండి అని చెప్పి కేటీఆర్ గారు వెంట ఇటు తెలంగాణ భవన్కు తరలి వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. లగచర్ల ఘటనలో రైతులను కూడా ఎంత నిర్బంధించారు. ఆఖరికి జైల్లో ఉన్న వ్యక్తి కూడా గుండెపోటు వస్తే గుండె నొప్పి వస్తుందంటే కూడా సంఖ్యలు వేసి మరి హాస్పిటల్కు తీసుకెళ్లిన నీచ ప్రభుత్వం ఏదైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా విలువలాడిపోతున్నారు. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులను అరెస్టులు చేస్తే ఖచ్చితంగా ఇదే విధంగా మీరు చేస్తే తరిమి కొడతారు, తిరగబడతారని తెలియజేస్తా ఉన్నాం.
అలా చెప్పండి. అంటే గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బీసీలకు పెద్ద పీట వేసి బీసీలను కూడా ముందుకు నడిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మాత్రం బీసీలను కొద్దిగా విస్మరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు బీసీల పక్షాన ఏమంటున్నారు, అసలు ఏం నడుస్తుంది? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఈరోజు బీసీలంతా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ ప్రభుత్వం. ఏనాడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ రిజర్వేషన్ల మీద మాట ఇవ్వకుండా, దాని సమస్యల మీద ఎక్కడ కూడా కులాలను కాపాడుకున్నటువంటి చేతి వృత్తులను కాపాడుకునే విషయాలలో ఎక్కడ కూడా మాట్లాడకుండా చేసిన ప్రభుత్వం ఇదొకటి. తర్వాత ఈరోజు ఏసీబీ విచారణకు వచ్చినట్లయితే ఇది మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఎప్పుడైతే వారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు చెప్పారు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేటీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఈ ప్రభుత్వ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. అంటే కాళేశ్వరం చూస్తే కేసీఆర్ గారు గుర్తొస్తారు కాబట్టి కాళేశ్వరం మీద నిందలు వేసారు. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే, ఐటీని చూస్తే హైదరాబాద్లో కేటీఆర్ గారు గుర్తొస్తారు కాబట్టి దీని మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ క్యాన్సిల్ చేయడము, ఆ తర్వాత హైదరాబాద్లో ఏం జరగట్లేని చూపించే విధంగా చేయడము, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను చూస్తే కవిత గారు గుర్తొస్తారు కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టారు. అంటే వీరికి ఎంతసేపటికి కూడా కేటీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, ఆ కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేసే పని లేదు. ఇంకొక విషయం, కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్తూ మాకు ఒక మాట చెప్పారు, ఈరోజు నేను విచారణకు వెళ్తున్నా, అరెస్ట్ అయినా ఏదైనా పర్లేదు, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజల తరఫున పోరాడాల్సిందే, రైతుల పక్షాన పోరాడాలని చెప్పి మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజల మీదనేమో జేసీబీ, కేటీఆర్ గారిపై మాత్రం ఏసీబీ అనే ముద్ర వేస్తూ కూడా ఈరోజు అక్రమ కేసులు కూడా పెట్టి కూడా ఈరోజు విచారణ పేరుతో కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నా కూడా అదంతా పట్టించుకోకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.